ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం. ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది. అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 20వ తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా. అలాగే 6వ స్థానంలో కేతుగ్రహం, అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి 4వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి 14వ తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది. అలాగే మరి మీనరాశిలో రాహు గ్రహం సంచరించడం జరుగుతుంది. ఇది ఈ వార గ్రహస్థితి. ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. స్వస్తి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మిగతా రాశుల వారి మీద అంటే ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. గడచినటువంటి 2024వ సంవత్సరం అది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆలోచించినప్పుడు 8వ సంఖ్య రావడం వల్ల ఆ సంవత్సరం ఏమైందంటే బాగా కష్టపడిన వాళ్ళు పైకి రావడం జరిగింది. అశ్రద్ధతో ఉన్నవాళ్ళు చాలా పతనం కూడా చెందడం జరిగింది. ఏదైనా ఆశించిన అభివృద్ధి చాలామందికి రాలేదు. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా కలిసి రాకపోవడం వల్ల మరి ఆ ప్రభావం అన్ని రంగాల మీద పడడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు 2025వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది టోటల్ 9 రావడం వల్ల చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల యొక్క విలువ ఎక్కువగా పెరగడం వల్ల దాంతోపాటు అన్ని రంగాల్లోకి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది, ఈ మోటార్ ఫీల్డ్ కూడా అభివృద్ధి చెందడం వల్ల అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే చివరి సంఖ్య 5 రావడం వల్ల ఏంటంటే వ్యాపార వర్గం వాళ్ళకి బాగుంటుంది, మేధా వర్గం వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫలితాలు అన్ని రాశుల వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది. ఏదో ఒక కొత్త ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ మరి 2025 అందరికీ శుభంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతి నెల ఒక రాశి మారడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో మరి మకర రాశిలోకి ప్రవేశించడం చాలా వరకు ఇది మకర సంక్రమణం అంటారు. మరి ఆ రోజు అంటే చాలా వరకు తెలుగు వారందరూ కూడా పాటిస్తుంటారు. అందరూ కూడా విధి విధానంగా సాంప్రదాయంగా పాటిస్తూ ఏదైనా ఒక సూర్య దేవాలయానికి కానీ హనుమాన్ టెంపుల్ కానీ రామాలయానికి కానీ దర్శించి విధి విధానంగా పూజ చేయడం, ఆ రోజు మీ పెద్దవారి యొక్క పేరుతో అంటే మీకు ఎవరైతే మీ జన్మ కారణం అయ్యారో మీ యొక్క ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా మరి వారి పేరుతో ఆ గుడిలో ఉన్నవారికి కొంత డొనేట్ చేయడం వల్ల కానీ అన్నదానం చేయడం వల్ల కానీ మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏదన్నా గోవుకి ఏదైనా మంచి ఆహారం పెట్టడం కానీ నానబెట్టిన గోధుమలు బెల్లం పెట్టడం వల్ల కానీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా అంటే మనకి పర్టికులర్గా ఈ 14, 15, 16 తారీఖులో ఈ విధమైన పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవారి పేరుతో మీకు ఇటువంటివి డొనేట్ చేయడం వల్ల
పితృదేవతల యొక్క సంతోషంతో మీరు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 2025 సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మీనరాశి వారికి మరి బాగా అనుకూలించే గ్రహం కేవలం కుజగ్రహం అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరించడం మరియు వక్రగమనంలో ఉండడం వల్ల మరి ఈ నెల 20వ తారీఖు వరకు కూడా జాతకుడు తన యొక్క సామర్థ్యానికి తగిన ఫలితం గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇక్కడ వక్రించి ఉండడం వల్ల ఏంటంటే 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 11వ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు వక్రగమనం వల్ల జాతకుడికి కుజుని యొక్క కారకత్వాల ద్వారా మరి లాభం కలుగుతూ ఉంటుంది. అంటే లాభం అన్నప్పుడు ఏంటంటే మనకి కేవలం ధనమే కాకుండా మరి బంధువుల సహకారం కానీ కొత్త వారి స్నేహం కానీ ఇది కూడా లాభంగానే కలుగుతుంటుంది. కుజుడు భూమికి కారకుడు కాబట్టి భూమి ద్వారా కానీ భూలాభం కానీ కలిగే అవకాశం ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మరి మీనరాశి వారికి స్థిరాస్తి యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క సంపద పెరుగుతూ ఉంటుంది. దాని మీద వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే స్థిరాస్తుల మీద ఎక్కువగా అద్దులు అలాగే శిస్తులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా మరి ఆగిపోయినవి రావడం కానీ అవన్నీ పెరగడం కానీ మొత్తం మీద భూములపై ఆదాయం లభిస్తుంది. అలాగే రక్త సంబంధికులు, మీరు స్త్రీ అనుకోండి, మీ పుట్టింటి వారి మీకు ఇచ్చినటువంటి స్త్రీధనం కానీ భూమి కానీ మీ అన్నదమ్ముల ద్వారా మీకు రావాల్సినటువంటి ఈ ఫలితాలు ఈ సమయంలో వచ్చి మీ యొక్క ఆర్థిక అవసరాలకి సరిగ్గా సమయానికి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. మొత్తం మీద కుజుడు లాభస్థాన ఫలితాలు ఇవ్వడం వల్ల సమయానికి మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా దానికి తగు విధంగా ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో శని భగవానుడు చాలా వరకు మీకు ఎంత ధనం వచ్చినా అది చేతిలోకి రాకుండానే ఖర్చు అయిపోతుంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా శుక్రుడు కూడా రావడం జరిగింది. తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మరి కొంతవరకు మీరు మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు అంటే వారికి వస్త్రాలు ఆభరణాలు వాళ్ళ వివాహ ఖర్చులు ప్రయాణ ఖర్చులు స్త్రీల కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో కావాల్సినటువంటి విలువైనటువంటి వస్తువులు అంటే ఏదైనా ఏసీలో ఫ్రిడ్జ్లో మరి వాషింగ్ మిషన్లో ఇలాంటివి సమకూర్చడంలో కూడా కొంతవరకు అవి పాత అయిపోవడం వల్ల మరి ఈ సమయంలో కొంతవరకు ఏంటంటే మీకు ఏదో అప్పు దొరుకుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏదో ఇన్స్టాల్మెంట్ ఉపయోగించో ఫైనాన్స్ ఈఎంఐ కార్డు ఉపయోగించి ఎక్కువగా కొత్త వస్తువులు కొనడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది కొత్త కారు కొనవచ్చు, లేదంటే కొత్త వాహనం కొనవచ్చు. ఏదైనా ఖర్చు అన్నది ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అన్నది 50% ఉంటే ఖర్చు 150% ఉంటుంది. ఇది తప్పదు. రాను రాను దీని యొక్క బడ్డెను ఫ్యూచర్లో అనుభవించవలసి ఉంటుంది. బట్ కానీ ధైర్యం మాత్రం ఉంటుంది. ఏదైనా మనం తీర్చగలనే పర్లేదు అన్న విషయంతో మీరు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి ప్రస్తుతం జనవరి 14 దాకా దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో కొంత అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. చాలా నిష్పక్షపాతంగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంటారు. దీని యొక్క ఫలితం మనకి జనవరి 14 తర్వాత రవి లాభస్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన ప్రమోషన్ వస్తుంది. అధికారులు సహకరిస్తారు. అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక పక్క రవి లాభస్థానంలోకి రావడం, కుజుడు లాభాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా మరి ఏ రంగంలో ఉన్నవారికైనా అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. మీరు ఒక 10,000 వస్తుంది అనుకుంటే 50,000 వచ్చే విధంగా ఆదాయం ఉంటుంది. అలాగే మీ యొక్క పవరు అథారిటీ కూడా ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా
రాశిలో ఉన్నటువంటి రాహు జాతకుడికి ఎప్పుడైతే ధనం చేతికి వస్తుందో అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏదన్నా కొద్దిగా మన సంస్కృతి వ్యతిరేకంగా ఏదైనా జోదమో పేకాటో ఆన్లైన్ గేమ్స్ మీదకు ఆసక్తి కలగడం, ఏదో బార్ అండ్ రెస్టారెంట్కు వెళ్దామని ఆలోచించడం, ఇలాగ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు లాంటివి రావడం, అటువంటి మిత్రులు తారసపడడం, వారి మాట విని మొగమాటం కొద్దీ వాళ్ళతో మీరు ఎంటర్టైన్మెంట్ కొరకు పాల్గొనడం, కొంత అది ఏంటంటే ఫ్యూచర్లో అది ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుద్ది, కొంత మీ యొక్క మంచి నేమ్కి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఖర్చు పెట్టండి పర్లేదు, కానీ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, వ్యభిచారం, జోదం వాటికి మాత్రం 100% దూరంగా ఉంటే మంచిది. బట్ ఏదైనా పిల్లల విషయంలో మీనరాశిలో ఎవరన్నా మీనలగ్నంలో ఉంటే వారి యొక్క తల్లిదండ్రులు వారి మీద ఒక దృష్టి పెట్టడం మంచిది. తర్వాత చేసేది ఏమీ లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో జాగ్రత్త పడితే మొత్తం రాబోయే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. త్వరలో రాబోతున్నటువంటి జన్మశని ప్రభావం, రాశిలో ఉన్నటువంటి రాహు జాతకుడు ఈ విధంగా టైము కాలం వేస్ట్ చేయకుండా ఉంటే చాలా విషయాల్లో అనుకూలించి అన్ని విషయాల్లో నెంబర్ 1గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వాళ్ళని ఒక విధంగా మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి. స్వస్తి.